కమింగ్ టు ఫస్ట్ అప్డేట్ కల్కి అనమాట. కల్కి సినిమా మనందరం చూసుంటాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 1000 కోట్ల గ్రాస్ అయితే కొట్టేసింది అనమాట. అండ్ ఇంకా మెల్లిగా 1200 వరకు అయితే టచ్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో యా, అంత పెద్ద హిట్ని పక్కన పెడితే కల్కి 2కి సంబంధించిన అప్డేట్ అయితే ఉందన్నమాట. సో అప్డేట్ ఏంటంటే మనకి ఆల్రెడీ కల్కి 2కి సంబంధించిన కొంతవరకు షూట్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి సలార్ సినిమా షూట్ అనేది అంటే మనకి సలార్ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ వచ్చేసి ఒక 40% వరకు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయింది అనమాట. అంటే ప్రభాస్ అన్న పోర్షన్స్ ఏవైతే పార్ట్ 2లో ఉంటాయో అవి పార్ట్ 1 తీసేటప్పుడే కంప్లీట్ అయితే చేసుకున్నారంట. జస్ట్ 60% షూట్ అయితే మిగిలింది మనకి సలార్ 2. సో మరి ఈ ఇయర్ సినిమా రిలీజ్ అవుతుందా అంటే కాదు, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాజాసాబ్ సినిమా అసలు ఎక్కడ పోయింది, ఏం జరుగుతుంది, సినిమా షూటింగ్ అయ్యిందా, కంప్లీట్ అయ్యిందా, ఎప్పుడు రిలీజు, టీజర్ లేదు, గ్లిమ్స్ లేవు, ఏం జరుగుతుంది సినిమాని అని చెప్పేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నాయన్నమాట. మనకి దసరా టైంలో అదే నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, దసరా టైంలో టీజర్ లైక్ గ్లిమ్స్ అయితే వస్తాయని చెప్పి. దసరా టైంలో నిజంగానే అదైతే కన్ఫామ్గా అయితే వస్తుంది. సినిమా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే నడుస్తున్నదంట రాజాసాబ్ది. ఇవి గైస్ ప్రభాస్ అన్న మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. మీరు నన్ను ఇన్స్టాలో ఒకటే దమ్ చేసి ఇడుస్తున్నారుగా, ప్రభాస్ అన్న అప్డేట్ చెప్పు ఏమైందో నీకు ఉన్నవా సజ్జనం అని చెప్పేసి బాగా వేసుకుంటున్నారు. దాన్ని ప్రాపర్గా వెతికి అది నిజమా కాదా అని చెప్పి నేను రీసెర్చ్ చేసి దాన్ని అప్డేట్ లెక్క మీ దానికి తీసుకొని రావాలి. దానికి కొంచెం టైం పడుతుంది. దరిద్రం ఏంటంటే ఆ టైం వచ్చేసి కొంచెం టైం పోయి ఎంత టైం అవుతుంది, ఏం చేయాలో నాకు కూడా అర్థం అవుతలేదు. సో ఏం చేస్తాం గాయస్, నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టాలి అనుకుంటా, అదే చెప్తున్నాను కదా, జస్ట్ అనుకుంటా కానీ పెట్టాను. అది మన ఛానల్లో స్పెషాలిటీ. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా 110% మీకు వీడియోస్ అయితే వస్తాయి అని నేను చెప్తే నా మాట అసలు నమ్మకండి, అవి రావు. ఎందుకు కానీ మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తా. కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. అంతే గైస్, వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.